హలో ఫ్రెండ్స్, మీరు ఒక కొత్త వెంచర్లో ప్లాట్ కొనడానికి రెడీ అవుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో చూడండి. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొంటున్న ఆ ప్లాట్ అసలు డెవలపర్ చేతిలో ఉందా, లేక మునిసిపాలిటీకి మార్ట్గేజ్ అంటే కుదువ పెట్టి ఉందా అని ఎప్పుడైనా చెక్ చేశారా? ఈ చిన్న విషయాన్ని గమనించకపోతే భవిష్యత్తులో మీరు పెద్ద చిక్కుల్లో పడచ్చు. అసలు ఈ మార్ట్గేజ్డ్ ప్లాట్స్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేటప్పుడు అందులోని ప్లాట్స్లో సుమారు 15% ప్లాట్లను డెవలపర్స్ ఖచ్చితంగా ప్రభుత్వం, హెచ్ఎండిఏ, డీటీసీపీ లేదా మున్సిపాలిటీ పేరున మార్టిగేజ్ అంటే రిజిస్టర్డ్ కుదువ పెట్టాలి. ఎందుకు అంటారా? ఆ వెంచర్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలన్నీ డెవలపర్ పూర్తి చేశాకే ప్రభుత్వం ఆ ప్లాట్స్ని తిరిగి వాళ్లకు అప్పగిస్తుంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. కొంతమంది డెవలపర్స్ వెంచర్లో పనులు ఇంకా పూర్తి కాకముందే తెలియక అమాయకులైన కస్టమర్లకు ఈ మార్ట్గేజ్డ్ ప్లాట్స్ని అమ్మేస్తుంటారు. గుర్తుంచుకోండి, ఇలాంటి ప్లాట్స్ని డెవలపర్ మీకు అమ్మకూడదు. ఒకవేళ మీరు తెలియక డబ్బులు కట్టినా ఆ ప్లాట్ మీకు రిజిస్ట్రేషన్ కాకపోవచ్చు, లేదా భవిష్యత్తులో లీగల్గా చాలా సమస్యలు రావచ్చు. మరి దీని నుండి ఎలా తప్పించుకోవాలి? చాలా సింపుల్. మీరు ప్లాట్ బుక్ చేసుకునే ముందే ఆ వెంచర్ యొక్క అప్రూవ్డ్ లేఅవుట్ కాపీని అడిగి చూడండి. ఆ మ్యాప్లో కొన్ని ప్లాట్స్కి ప్రత్యేకంగా ఒక రంగు, కలర్ వేసి స్పష్టంగా మార్ట్గేజ్డ్ అని రాసి ఉంటుంది. ఆ నంబర్ గల ప్లాట్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. డెవలప్మెంట్ పనులన్నీ పూర్తయి ప్రభుత్వం ఆ ప్లాట్స్ని రిలీజ్ చేశాకే వాటిని కొనాలి. సో ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి, లేదంటే లాయర్ సలహా తీసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.